వేషధారులు సాతానికి సంబంధికులు. సూర్యుని ధరించుకున్న స్త్రీ చంద్రుడి పాదము క్రింద అంటే వెలుగు లేకుండా వెలుగు చూపిస్తున్న వేషధారుల గురించి మాట్లాడుతుంది. అది సాతానుడు. అలాగే మన ముగ్గురు శత్రువులు కనపడుతున్నారు. ఒకటి సాతానుడు, రెండు లోకము, మనకు మూడో శత్రువు ఎవరో తెలుసా? మన శరీరమే. ఈ మూడు కూడా మనకు శత్రువులే. ఈ మూడిని జయించడం అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైన అంశం. గనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీని మనం చూస్తే పాదం కింద చంద్రుడు కనపడుతున్నాడు అంటే లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించి, మరణాన్ని జయించి యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుందన్న సంగతిని మనం గుర్తించాలి. ఇదే కదా క్రైస్తవ సంఘానికి కావాల్సింది. అందుకే గొప్ప విశ్వాసులు అని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ స్త్రీ ఎవరు అంటే సార్వత్రిక సంఘం అన్నాను. ఈ స్త్రీ పాదాల కింద చంద్రుడు ఎవరు అంటే లోకము, సాతాను, శత్రువును జయిస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆ యొక్క స్త్రీ తల మీద లేకపోతే శిరస్సు మీద 12 నక్షత్రము గల కిరీటం కనపడుతుంది.